నమస్తే, అందరికీ స్వాగతం నా ఛానల్ వరల్డ్ త్రూ వీరాకి. ఈరోజు మనం మాట్లాడుకుందాం, మధ్యతరగతి వారు మధ్యతరగతి వారిగానే ఉండిపోవడానికి కారణం ఏమిటి, సంపన్నులు వారి సంపదను పెంచుకుంటున్నట్టు మధ్యతరగతి వారు ఎందుకు చేయలేకపోతున్నారు. కూలంకషంగా చూస్తే మన అలవాట్లు, ఆర్థిక పరిస్థితులు, మన నిర్ణయాలు, నడవడిక, వచ్చే అవకాశాలు వాటిని అందిపుచ్చుకుని ముందుకు కావలసిన విధంగా మలుచుకోవడం, వాటి ద్వారా ఎదగడం ముఖ్య భూమిక పోషిస్తాయి. ముఖ్యంగా ఆదాయం పరిమితం, ఖర్చులు ఎక్కువ, పనిచేసేవారు తక్కువ, వారి సంపాదన మీద ఆధారపడి జీవించేవారు ఎక్కువ. ఆదాయం జీతం రూపంలో లేదా చిన్న చిన్న చిల్లర వ్యాపారాల మీద ఆధారపడి ఉంటాయి. పని చేయడం ఆగిపోతే ఆదాయం ఆగిపోతుంది. రోజు ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తుంది. ఉద్యోగం చేసేవారు ఎక్కువ ఖర్చులు పెట్టడం లేదా కుటుంబ పోషణ భారం ఒక్కరి మీదే ఉండడం, అవసరానికి మించి ఆడంబరాలకు మరియు రాబోయే ఆదాయం మీద ఇప్పుడే అప్పు తీసుకోవడం లేదా నెలసరి వాయిదాల్లో కొనియడం, క్రెడిట్ కార్డ్స్ మీద వాడిన బిల్లులకు కట్టాల్సిన డబ్బులు సకాలంలో సక్రమంగా కట్టకపోవడం లేదా దాన్ని కట్టడానికి ఇంకొక అప్పు తీసుకోవడం, ప్రతి అవసరానికి ఆడంబరాలకి లోన్లు తీసుకోవడం, ఉన్న వాటిని కొత్త వెర్షన్ వచ్చాయి లేదా ఫ్యూచర్ బాగున్నాయి కాబట్టి అప్గ్రేడ్ చేసుకోవడానికి ఖర్చులు పెట్టడం, మొబైళ్ళు, టీవీలు, కార్లు ఇలాంటివి. ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేసి దాన్ని పెట్టుబడి రూపంలో పెట్టకపోవడం, పొదుపు చేసిన ఆదాయం నుంచి చాలా తక్కువ 5-15% మాత్రమే పొదుపు చేయడం, అది కూడా ప్రతి అవసరానికి తీసేసుకోవడం, దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టకపోవడం, సంపాదనలో మిగిలిన మొత్తం సేవింగ్స్ అకౌంట్లోనే ఉంచేయడం. ఎదగాలంటే కొన్ని ముఖ్యమైన వనరులు కావాలి. అంటే బడ్జెట్ చేసుకుని మనకు ఎంత ఆదాయం వస్తుంది, దాన్ని బట్టి మనం ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనే దాన్ని ముందే లెక్కలు వేసుకుని పొదుపు చేయడాన్ని ముందు నుంచి అలవాటు చేసుకుని ఆ పొదుపుని మదుపుగా అంటే ఇన్వెస్ట్మెంట్ రూపంలో మార్చుకుని రెగ్యులర్గా డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకు తప్పకుండా కొంతకాలానికి ఆదాయం పెరిగి వచ్చే రిటర్న్స్ మనం పొదుపు చేసేదానికన్నా ఎక్కువ అవుతాయి. అంటే ఇక్కడ కాంపౌండింగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాంపౌండింగ్ అంటే మనం సింపుల్గా చూడాల్సింది మనకి ఎంత వడ్డీ వస్తుంది, ఆ వడ్డీని బట్టి మనకి ఎన్ని సంవత్సరాల్లో మన ఇన్వెస్ట్మెంట్ డబల్ అవుతుంది అంటే రెట్టింపు అవుతుంది. దీనికి సింపుల్ ప్రిన్సిపల్ 72 డివైడ్ బై పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం డివైడ్ చేసినప్పుడు మనకి ఎన్ని సంవత్సరాల్లో మన ఇన్వెస్ట్మెంట్ డబల్ అవుతుంది అనేది మనకు తెలియదు. దీనిని బట్టి మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఉదాహరణకు ఇన్వెస్ట్మెంట్ చాలా సింపుల్గా ఉండాలి, కాంప్లికేషన్స్ ఉండొద్దు, ఓవర్ నైట్ డబ్బులు వచ్చేయాలని అనుకోవద్దు, ఏది అంత సునాయాసంగా రాదు. షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటారు. మీకు తెలియనప్పుడు ఎదటి వాళ్ళ నుంచి నేర్చుకోండి, మీకు తెలిసింది ఎదటి వాళ్ళకి చెప్పండి. దీనివలన మీరు చాలా నేర్చుకోగలుగుతారు. లైఫ్లో ఇన్వెస్ట్మెంట్ జర్నీలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కూడా. మ్యూచువల్ ఫండ్స్ ఒక విధంగా చూసుకుంటే చాలా ఉత్తమం. మ్యూచువల్ ఫండ్స్లో మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టినట్టయితే కనీసం మనం 12% వరకు CAGR అంటే యాన్యువల్ రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీర్ఘకాలికలో మన పెట్టుబడులు పెద్ద మొత్తంలో ఒక మొత్తాన్ని క్రియేట్ చేయడం వలన మనం ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వచ్చు, మనకు కావాల్సిన విధంగా జీవితాన్ని గడపచ్చు, తొందరగా రిటైర్మెంట్ తీసుకోవచ్చు. రిటైర్మెంట్ తర్వాత కూడా మన లైఫ్ స్టైల్ అలానే ఉంటుంది. థ్యాంక్ యూ. మీ అందరికీ ధన్యవాదాలు. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక టాపిక్తో ఇంకొక వీడియోలో. ధన్యవాదాలు. శుభరాత్రి.